ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాస్థానం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 20వ వచనంలో, ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను పిలువచ్చినట్లా నీవు లేచి వారితో వెళ్ళము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. దేవుడైన యెహోవా చాలా స్పష్టంగా బిలామును హెచ్చరించాడు. అయితే బాలకు పంపించిన మనుషులు ఆయన వద్దకు వచ్చి రెండవ మారు వేడుకున్నప్పుడు వారు ఘనతనిస్తానని, గొప్ప బహుమానాలు ఇస్తానని చెప్పినప్పుడు ఒకవేళ బిలాము ఆశపడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు రెండోసారి బిలాముకు అవకాశం ఇచ్చాడు. నీవు పిలువచ్చినట్లా వారు వెళ్ళవచ్చు, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవాలని అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ విషయంలో దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆయన ఒక అవకాశాన్ని బిలాముకి ఇచ్చాడు. ఈ ప్రకారం నా మాట ప్రకారంగానే నీవు చేయాలని. ఇటు విధంగా దేవుడు అందరికీ తన కృప చొప్పున, దయ చొప్పున, ప్రేమ చొప్పున ఒక అవకాశాన్ని ఇవ్వచ్చేమో, కానీ దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేయడానికి మాత్రం ఆయన సహాయం చేయడం విషయాన్ని మనం గమనించి ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట మనవి చేయించున్నాం. ఆమేన్.